హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో ఈరోజు అయితే యాక్చువల్గా ఇది సండే తీసుకున్న వీడియో అనమాట. సో పిల్లల్ని వచ్చేపటికి ప్లే ఏరియాకి తీసుకెళ్ళాలని చెప్పి ముందు ప్లాన్ చేసుకున్నాము. అలాగా మా సిస్టర్ ఇంకొక ఏరియాలో ఉంటారు, నేను ఒక ప్లేస్లో ఉంటాము. అక్కడి నుంచి డైరెక్ట్గా మాల్ దగ్గరికి వెళ్ళేసి పిల్లల్ని ఆడించాలని చెప్పి అనుకున్నాం అనమాట. ఆ నెక్స్ట్ రోజు మా పాపది అంటే మా సిస్టర్ వాళ్ళ పాపది బర్త్డే. సో అందుకని చెప్పేసి ఇంకా ముందు రోజు నుంచే ఇంకా ప్లే ఏరియాకి అలా తీసుకెళ్దాము సండే కాబట్టి అని చెప్పి అనుకుని తీసుకెళ్ళాము. ఇంకా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. సో మేమైతే ఇది హెమ్లీస్ అనే ఒక ప్లే ఏరియా తీసుకొచ్చామండి మాల్లో. ఇదైతే ఎస్పెషల్లీ మా సిస్టర్ తను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళానని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదండి, ఒక 8 to 9, 10 ఇయర్స్ వాళ్ళకైతే ఇది బాగా యాక్టివిటీస్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట. చిన్నప్పుడు అంతా మనం సాఫ్ట్ ప్లే ఏరియా తీసుకెళ్ళే వాళ్ళం కదా, అదైతే ఇంక ఇప్పుడు వీళ్ళకి వేస్ట్. వీళ్ళకి యాక్టివిటీస్ చాలా తక్కువ ఉండటం వల్ల వాళ్ళు మళ్ళీ వేరే ఇంకేదైనా గేమ్స్ అన్నట్టు ఆడిస్తారు. అదే మనకి బైక్లు కార్లు ఉన్నాయనుకోండి, అవేమో ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ప్లస్ మన పద్దాకలు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. దాని బదులు ఈ ప్లేయర్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యాక్టివిటీస్ ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు కిచెన్ సెట్లు అలాగా ఒక ప్లే ఏరియా ఉంది. అండ్ ఇలా హైట్ ఎక్కేది ఇలాంటివి చాలా బాగున్నాయి అనమాట. ఇంకా తర్వాత మాల్లో ఇట్లా బస్సు ఉంటుంది కదా పిల్లల కోసం అని చెప్పి ఇంకా అది కూడా కావాలని చెప్తే అది కూడా ఎక్కి ఆడుకున్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఏం చేసామంటే కొంచెం ఫుడ్ ఏదైనా పెట్టించి తీసుకొని తర్వాత ఇంటికి వచ్చాము. ఇదైతే బర్త్డే ముందు రోజు తీసుకున్న వీడియో. మీకు మళ్ళీ బర్త్డే రోజు వీడియో కూడా ఇవాళ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే కనుక అండ్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్స్ అండి.